హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ. ఐ యామ్ బొమ్మగాని సుదీప. ఇది కేరళ త్రివేంద్రం ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడనైతే ఫ్లైట్స్ ఇప్పుడు గ్లాస్ పెట్టారు. ఇక్కడ ఫ్లైట్స్ ఉంటాయి. ఇటేమో ఫ్లైట్స్ స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ బోట్స్ ఇస్తారు. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే త్రివేణి సంఘం ఇప్పుడు నెక్స్ట్ మనం అయ్యప్ప టెంపుల్ కూడా వెళ్తాం. ఎక్కడ నుంచి వెళ్ళి అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లోనే వెళ్ళాలంట. ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్లో వెళ్ళాలంట. అండ్ ఇక్కడనైతే ఎన్నిసార్లు చూపిస్తున్నానో అన్నిసార్లు చూడండి. అండ్ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందా? ఇక్కడనైతే ఇటు మనం ఇక్కడనైతే ఇటు తీసుకున్నాక ఇటు లెఫ్ట్ చూస్తే ఉంటుంది, ఇటు రైట్కి కూడా ఉంటుంది. మనం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ సమ్ నెంబర్స్ పడుకున్నారు. ఇక్కడనైతే ఇక్కడ నుంచి వెళ్తే ఎస్కలేటర్ వస్తుంది. ఎస్కలేటర్ అప్పుడేమో ఒకసారి మా చెల్లి వాయిస్ ఓవర్ ఇస్తుంది. నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. మా అక్కతోనే బ్లూటూత్ వేయండి, అలాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు మా చెల్లి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పుడైతే మా చెల్లి పోయి ఆడుకోవడానికి కొరికింది. ఇంకా నేనైతే నాకు అంటే హెల్త్ బాగాలేకపోయినా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయ్యో మర్చిపోయాను, ఇది ఎయిర్పోర్ట్ కదా. ఎయిర్పోర్ట్ చూసారా? ఇక్కడనైతే ఎయిర్పోర్ట్లో కూడా స్క్రీన్స్ ఉండడం మీరు ఎప్పుడన్నా చూసారా? ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసాను. ఇక్కడనైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇలా విచిత్ర. ఇక్కడనైతే ఒక్కొక్కటైతే 5 స్టార్ రేట్స్ ఉంటున్నాయి. మనం 5 రూపాయల బింగోకి 10 రూపాయలు ఎక్స్ట్రా పెడతారు. ఇదైతే మొత్తం చూసారా? ఇంకా మనమైతే ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్దాం. పైకి వెళ్ళి మన బోర్డు చూపించింది కదా, ఇంకా ఫ్లైట్ దగ్గరికి. ఇక్కడనేమో మన బ్యాగ్స్ ఇలా పెట్టేసేయాలి. అది పెట్టిన వాళ్ళేమో అక్కడ ఎయిర్పోర్ట్లో పెడితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో పెడితే మన దిగే డెస్టినేషన్ దాని మీద రాస్తే వాళ్ళు అక్కడ సెండ్ చేస్తారు. ఇక్కడనైతే ట్రాలీస్ కూడా ఉన్నాయి. మన ఇంపార్టెంట్ బ్యాగ్ పట్టుకెళ్తే సరిపోతుంది. మాకైతే ఇక్కడ మా బ్యాగ్ ఏదని చూస్తున్నా, ఇంకా రాలేదు. బ్యాగ్ అద్దో వచ్చేసింది. తీసుకోవాలి మా బ్యాగ్. ఇంకా మా పెద్ద డాడీ అయితే బ్యాగ్ తీసేసుకుంటున్నాడు. లెట్స్ సీ ఇక్కడ థాయ్ వర్షం ఉన్నంత ఏదేదో అక్కడైతే వెళ్ళిపోతుంది మా బ్యాగ్. టక్ కురకాలంటే మా పెద్ద డాడీకి ఇక్కడనే ఉన్నాడు. బ్యాగ్ వస్తలేదని ఇంకా టెన్షన్ పడుతున్నాడు మా పెద్ద డాడీ. దీని మీద మన చిన్నపిల్లలు కూడా వెళ్తారు అప్పుడప్పుడు పని కోసం. ఇప్పుడైతే ఇదేమో టెంపుల్, అయ్యప్ప టెంపుల్. ఇదైతే కేరళలో ఉన్న అయ్యప్ప టెంపుల్ ఉంటుంది, శివాలయం ఉంటుంది, నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు అయ్యప్ప టెంపుల్. ఈ కేరళలో విచిత్రం ఏంటిదంటే ఇందులో గర్ల్స్ కూడా వెళ్తారు. ఇది శివాలయం. పంతులు వెళ్ళారు. ఓన్లీ ఇక్కడ వరకే అందరికి ఎంట్రన్స్. ఇదేమో వేరే, ఇంకా అవి వేరేది. ఇందాక చూపించింది ఏదైతే ఇక్కడనైతే చాలానే టెంపుల్స్ ఉంటాయి. యాక్చువల్గా నాకు వీటిని కొంచెం పేర్లు తెలియదు వీటివి. ఇక్కడ ఏముందో చదువుదామా అండి. ఇదేంటే అయ్యప్ప నాగదేవతల టెంపుల్ అంటే ఇవన్నీ అయ్యప్పల టెంపుల్స్. ఇక్కడనైతే మా చెల్లి ఇంతకుముందు డిస్టర్బ్ చేసింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇవన్నీ నాగదేవత టెంపుల్స్ కదా. ఇక్కడనైతే మనం
ఇటు నుంచి వెళ్ళాలి, కాకుంటే చూపించాలి కాబట్టి ఇటు వెళ్తున్నా. ఇది ఇక్కడనైతే చూడండి కేరళ వాళ్ళు చిన్న పిల్లలు అయితే ఎలా ఉరుకుతున్నారో చూడండి. మీరు కేరళ వీడియోస్ చూస్తారా? నేనైతే చూస్తా డైలీ, మా మమ్మీ పెడుతుంది. వీళ్ళ డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయో. వాళ్ళు సాధారణ పింకులతో ఇట్లా కడతారు. ఓకే ఫ్రెండ్స్, చిన్న బ్రేక్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చూసారా? నేను ఇక్కడ వరకు అయితే మొత్తం అంత ఉంటుంది. యాక్చువల్గా ఇదేం టెంపుల్, ఇక్కడ పేర్లు లేవు. వీళ్ళు ఎవ్రీ టైం వస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. నో 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 అంటున్నాడు, ఇటు వెళ్ళొద్దంట. హాయ్ చెప్తున్నాడు. మా పెద్దడేమో నో 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 అని చెప్పాడు. ఇవన్నీ అయితే నాగదేవత టెంపుల్స్. ఓకే, ఇక్కడనైతే చాలానే ఉన్నాయి నాగదేవత టెంపుల్స్. ఇంక ఈ నాగదేవత టెంపుల్స్ నుంచి వెళ్ళిட்டு వస్తే అయ్యప్ప టెంపుల్. ఇది అయ్యప్ప టెంపుల్. ఎంత పీస్ఫుల్గా ఉందో అయ్యప్ప టెంపుల్ అయితే. లోపలికి వెళ్ళగానే మా పెద్ద డాడీ చెప్పాడు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి చూపిస్తున్నాము. ఇది నంది అంటే మీకు తెలిసిందే, శివుడు అని అర్థం. మళ్ళీ సెకండ్ శివాలయం. హర్యానా ఉంది అక్కడనైతే. అంటే హర్యానా నుంచి చాలామంది వచ్చి మరి ఇక్కడ మొక్కుతారు కావచ్చు, ఎవరికి తెలుసు. నేనైతే వెళ్ళినా కానీ ఒక్క టెంపుల్దే చూసి వచ్చాము కదా. మేమైతే కేరళకి వెళ్తాం, కానీ ఎక్కువగా కేరళను అంటే మరీ అంత కేరళలోనే ఉండం కదా. 2 days ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం. తిరుగుతూనే ఉంటాం కదా మేము. ప్రతి ఒక్క ప్లేస్ తిరుగుతాం, అన్ని ప్లేసెస్ తిరుగుతాం, అన్ని చుట్టూ తిరుగుతాం. సో ఇక్కడనైతే ఇది ఇవాల్టి వ్లాగ్. ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తేనైతే స్పీడ్గా పోవచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి.